హలో అండి, నేను అర్పితా శర్మ ఫ్రమ్ వింటేజ్ వారాహి, కొండాపూర్, రాఘవేంద్ర కాలనీ, హై టెన్షన్ రోడ్. అయితే ఇవాళ ఇది కాపర్ ఐడల్ వినాయకుడు చక్కగా కమలంలో కూర్చున్నాడు. ముందు వెనకాల కూడా మీకు అంతే క్లారిటీగా, ఎంత క్లీన్గా, ఎంత క్లియర్గా, అసలు ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుంది. ఆయన పంచకట్టు కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తోంది కదా. ఆయన కిరీటం మీద వచ్చిన డిజైను, ఆయన యొక్క ఈ మోదకాలు, ఆయన చేతిలో ఉన్న చెయ్యి, ఇక్కడ తొండంలో ఉన్న ఒక లడ్డు ఉంటుంది కదా దీంట్లో, అలా ఆయన పైన ఆయన పంచకి వచ్చే డిజైన్ అంతా కూడా చాలా క్లారిటీగా ఉందండి. ఎందుకనంటే నేను చెప్పాను కదా, బ్రాంజ్, కాపర్ మాత్రం చాలా బాగా వస్తాయి ఫినిష్ అంతా కూడా. ఇది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉందండి. ఇది మన అంగుష్ట మాత్రం అంతే ఉంది. చక్కగా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఆనందంగా అనిపిస్తుంది. అబ్బా, ఎంత క్లియర్గా ఉన్నాడు కదా స్వామి అన్న దానికి మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి, సిల్వర్లో కూడా ఇవే డిజైన్స్ వస్తున్నాయి క్లారిటీగా. ఇప్పుడు సాలిడ్ వస్తున్నాయి చూసారా, అదే మనం అంత సాలిడ్ది సిల్వర్ పెట్టుకోలేం కదా ఇప్పుడు పెరిగిన రేట్లకి. మా కాపర్ పెట్టుకోండి, మీకు మీ పూజ గదికి ఎంత బాగుంటుందో. ఇది మేము యాంటిక్ ఫినిష్ ఇచ్చామండి. దానివల్ల మీరు అస్సలు మెయింటైన్ చేయగల, చక్కగా నల్ల కింద పెట్టుకుంటే దుమ్ముపోతుంది. మీరు కడిగేసుకుని చక్కగా గంధం బొట్టు పెట్టుకోవచ్చు. విఘ్నహర్త, విఘ్నాలన్నీ తొలగించేవాడు ఈయన. వెనకాల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి చక్కగా పూజ గదిలో పెడితే అటువైపు వెనకాల నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మనకు ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లోకి వస్తుంది. ఈయన్ని కనుక పొద్దున్నే లేచి వినాయకుడిని చూస్తే ఐశ్వర్యం అండి. అందుకోసమని బెడ్రూమ్లో ఎలిఫెంట్స్ పెట్టమని చెప్తారు. ఎలిఫెంట్ పెడితే ఆ ఎలిఫెంట్ ముఖానికి ఐశ్వర్యం ఉందన్నమాట. అందుకోసమని ఆయనకి ఐశ్వర్య ప్రదాత కాబట్టే ఆయనకి ఎలిఫెంట్ మొహం పెట్టారు. ఆయన శివుడు సామాన్యుడు కాదు కదా, ఆయన ఎంతో చూశాడు. అందుకని ఇలా ఫేస్ డిసైడ్ చేశారనమాట. సో ప్లీజ్ మా స్టోర్కి రండి. ఇలాంటి కలెక్షన్స్ మీకు చాలా ఉన్నాయి. మీకు బోలెడ్ వీడియోస్ నేను చేస్తాను. మాది వీడియోస్ చూడండి, మా స్టోర్కి రండి. అండ్ మంచి మంచి దేవుళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి. విగ్రహాలని చెప్పను నేను, చక్కగా దేవుళ్ళని మీ దగ్గర తీసుకుని వెళ్ళండి. ఆ ఎనర్జీని మీరు కూడా అనుభవించండి. థ్యాంక్ యూ.